చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చంద్రబాబు కేసుల అంశంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? ధర్మాసనం ఆదేశాల సారాంశం ఏంటి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబుపై 7 కేసులు సిఐడి నమోదు చేసింది. ఈ 7 కేసుల్లో సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఇటీవల సుప్రీంకోర్టు పిటిషన్ దాదాపు 380 పేజీలతో దాఖలైనటువంటి పిటిషన్ ఈ రోజు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ బేలా త్రివేది మొత్తం సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. బి బాలయ్య తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించడానికి సిద్ధమైన క్షణంలో తీవ్ర స్థాయిలో అసహనం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జస్టిస్ బేలా త్రివేది ఈ కేసు ఇది ఒక పనికిమాలిన కేసు, తప్పుడు కేసు, ఇట్లాంటి కేసుల్లో కూడా మీరు వాదనలు వినిపించుతారని చెప్పేసి నేను ఊహించలేదు. ఇట్లాంటి పిటిషన్ కూడా మీరు వాదించడానికి సిద్ధమవుతున్నారనేటువంటి విషయం తనకు తెలియదు, ఆ అవగాహన కూడా తనకు లేదు అని చెప్పి తీవ్ర స్థాయిలో మణీందర్ సింగ్ పై అసహనం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఈ పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా సరే భారీ జరిమానా విధిస్తాను, ఎంత జరిమానా విధిస్తాను అనేది కూడా తాను ఊహించలేను అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది చేయడం జరిగింది. చంద్రబాబు కేసులకు సంబంధించి ఈ పిటిషన్ మొత్తం చూసిన తర్వాత కనీసం ఒక్క మాట కూడా లేకుండానే సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ తన వాదనలు వినిపించడానికి సిద్ధమైన క్షణంలో తీవ్ర స్థాయిలో అసహనం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జస్టిస్ బేలా త్రివేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఈ పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా అది నిరర్థకమైనది అనేటువంటి స్థాయిలో తాను స్పందిస్తూనే ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ ను పూర్తి స్థాయిలో డిస్మిస్ చేశారు. ధన్యవాదాలు అరుణ్.